హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ముందుగా అందరికీ సారీ వెరీ సారీ అండి. వీడియో అయితే చాలా లేట్గా వచ్చింది. ఎందుకంటే నాకు థంబ్నెయిల్ చేసే అబ్బాయికి మ్యారేజ్ అనమాట. తను కొన్ని రోజులు లీవ్ తీసుకున్నారు. అందువల్ల కొద్దిగా లేట్ అయింది వీడియో అయితే. ఇంక ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అనమాట. అంటే దీపావళి తర్వాత నెక్స్ట్ డే రోజు చాలా లేట్ అయిపోయింది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా కంటిన్యూషన్ చేయాలి కాబట్టి వీడియో అనేది ఇంకా అట్లాగే పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ డేనే ఫుల్ వర్షం అనమాట. హెవీగా ఉంది వర్షం అయితే. పొద్దున్నే పెద్ద వర్షము. ఇంకా పిల్లలకి అయితే స్కూల్ ఉంది. ఇంకా యాజ్ ఇట్ ఈస్ నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అన్ఈజీగా ఉన్నింది. క్లైమేట్ కూల్ గా ఉంది కదా, కొంచెం మత్తుగా ఉంది బాడీ అయితే. ఇంకా వీళ్ళకి లంచ్ టిఫిన్ అన్ని ప్రిపేర్ చేసే లోపల వర్షం అయితే కొద్దిగా గ్యాప్ ఇచ్చింది అనమాట. వర్షం తగ్గిన తర్వాత పిల్లలు అయితే స్కూల్ కి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత మా జిన్నోడిని వాకింగ్ అనమాట. కొంతసేపు నేను అలా మెట్ల మీద కూర్చుంటే అది వాకింగ్ లాగా వెళ్ళి తన మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ చేసుకుంటుంది. ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. చాలా కూల్ గా ఉంది క్లైమేట్ అయితే. వర్షానికి ఆగుతుంది, మళ్ళీ వర్షం పడుతుంది. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా నైట్ చేసిన చికెన్ అయితే ఉనింది. ఇంకా అది ఫ్రై చేసుకొని దోశ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. చికెన్ దోశ అయితే కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా, చాలా బాగుంటుంది. ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. ఇంకా ఆ రోజు పెద్దగా నేను ఏం షూట్ చేయలేదు. లంచ్ టిఫిన్ అన్ని ప్రిపేర్ చేశాను కదా, పడుకునేసాను. ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. ఈవినింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంక ఈవినింగ్ లేచి మళ్ళీ స్నానం చేసి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపల పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు. వస్తూ గోబీ మంచూరియా అయితే ఖుషి తీసుకొని వచ్చింది. ముందు రోజు అయితే వర్షం పడి టపాకాయలు కాల్చలేకపోయినారు కదండి. దీపావళి రోజు ఫుల్ వర్షం అని చెప్పాను కదా, వర్షం వల్ల సరిగ్గానే టపాకాయలు కాల్చలేకపోయారు. అందుకనేసి ఇంక ఇప్పుడు అయితే స్టార్ట్ చేశారు. వర్షం పడడం ఆగింది కాబట్టి. ఫైనలీ తనివి తీరా ఉజ్వల్ ఖుషి అయితే టపాకాయలు అయితే కాల్చారు. ఇంక ఇప్పుడు డిన్నర్ టైం అన్నమాట. తినరంట, తినిపించాలంట ఇద్దరికి. ఇప్పుడు ఇద్దరికైతే తినిపిస్తా ఉన్నాను. ఇక్కడ నాకు ఈ లైటింగ్ అయితే భలే నచ్చింది. ఈ సీరియల్ సెట్ అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంటి ముందర గుమ్మానికి ఇలా వేస్తే ఎంత బాగా అనిపించిందో అలా ముచ్చటేసి వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫైనలీ స్లీపింగ్ టైం అన్నమాట. ఇక్కడ ఖుషి అయితే హ్యాపీ అమ్మ, టపాకాయలు అన్ని పేల్చానని చెప్తాంది. అదే అక్కడ మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఆడే అలా గడిచిందనమాట.
ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. చూసారా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. నైట్ అంతా వర్షం లేదు కదండి. ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయింది అనమాట. కంటిన్యూగా పడుతూనే ఉంది. పిల్లలకైతే హాలిడే ఇచ్చేసారు స్కూల్ కి అయితే. యూజువల్ కూడా హాలిడేనే అనమాట. ఇంక ఇక్కడ వర్షం పడుతుంది. ఇంట్లోనే పిల్లలు ఉన్నారు. కూల్ గా ఉంది క్లైమేట్ అని ఎమ్మి ఎమ్మి రెసిపీస్ అయితే చేసుకున్నాం అనమాట. దాంట్లో ఫస్ట్ వచ్చి ఎగ్ ఫ్రై చేసుకున్నాము. అలాగే కొబ్బరి చట్నీ విత్ పొంగల్ అన్నమాట. చాలా బాగుంటుంది కదండి. కూల్ క్లైమేట్ కి వేడి వేడిగా పొంగల్ అండ్ ఎగ్ ఫ్రై తింటే సూపర్ అన్నమాట. కాంబినేషన్ నాకైతే చాలా నచ్చుతుంది ఈ కాంబినేషన్. ఈ కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. మీకు ఎంతమందికి నచ్చుతుంది అనేసి అని. ఇంకా వీళ్ళకైతే టిఫిన్ పెట్టిచ్చేసాను. మార్నింగ్ టిఫిన్ ఎగ్ ఫ్రై విత్ పొంగల్ అన్నమాట. ఇంక ఇక్కడ బిగ్ బాస్ పెట్టుకొని చూస్తూ తింటున్నాము. ఇంక వర్షంలో ఇంకేం పని ఉంటుంది చెప్పండి. వేడిగా చేసుకున్నామా తిన్నామా. ఇంకా మోహనాకైతే టిఫిన్ పెట్టిచ్చేసాను. ఇంకా తను తినేసి ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నారు. అయితే లైట్ గా ఆగిందనమాట. మోహన బయలుదేరి అలా వెళ్ళాడో లేదో, అట్లీస్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఉంటాడో లేదో కూడా తెలియదు. వెంటనే వర్షం అన్నమాట. అదే ఇక్కడ చూపిస్తున్నాను. భలే తమాషాగా పడిందండి వర్షం అయితే. కొంతసేపు అటు రిలీఫ్ ఇస్తుంది, మళ్ళీ హెవీ వర్షం అన్నమాట. కొంతసేపు గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ హెవీ వర్షం. వానలే వానలు అన్నమాట. ఏంటో అర్థమే కాలేదు. స్నానం చేయాలని కూడా అనిపించలేదు. అంత కూల్ గా ఉన్నింది క్లైమేట్ అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే మోహన చికెన్ పంపించారు. చికెన్ కి కాంబినేషన్ ఈ కూల్ క్లైమేట్ కి వేడి వేడి సంగటి చేసుకుంటే బాగుంటుంది అనేసి అని సంగటి అయితే చేశాను. పైగా చాలా రోజులు అయింది సంగటి చేసి అని. ఇంకా లంచ్ వచ్చి ఆ రోజు మాకు సంగటి విత్ చికెన్ కర్రీ ఆనియన్ అన్నమాట. సూపర్ కాంబినేషన్ కదండి. ఇంకా మధ్యాహ్నం మా స్పెషల్ రెసిపీ వచ్చి సంగటి విత్ చికెన్ కర్రీ అన్నమాట. ఇంకా లంచ్ చేసి పిల్లలైతే పడుకునేశారు. ఇంక ఇక్కడ నేను ఈవినింగ్ కోసం అని స్నాక్స్ చేద్దాము అని పొటాటో అయితే బాయిల్ చేసి పెట్టేసి కొంతసేపు పడుకునేసాను. దాని తర్వాత నిద్ర లేచి ఈవినింగ్ అన్నమాట ఇది 5 o'clockకి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా యాజ్ యూజువల్ దీపం అయితే పెట్టేసుకున్నాను గడప దగ్గర పూజ రూమ్ లో అన్నమాట. ఇంక ఇక్కడ స్పెషల్ రెసిపీ ఏంటంటే శాండ్విచ్ అండ్ బర్గర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎట్లా పిల్లలు ఇంట్లోనే ఉంటారు. యూజువల్ కి ఇవ్వక హాలిడే ఇచ్చారనమాట. 10th కాబట్టి అస్సలు హాలిడే ఇవ్వరనమాట. అలాంటిది హాలిడే ఇచ్చారు. ఇంక ఇంట్లోనే ఉన్నాడు కదా, స్పెషల్ గా ఏమన్నా చేసి పెడదాము అనేసి స్పెషల్స్ అన్ని చేసి పెడతా ఉన్నాను. మామూలుగా అయితే మార్నింగ్ 7కి వెళ్ళి ఈవినింగ్ 7కి వస్తాడనమాట. ఏమీ సరిగ్గానే తినడు. అనేసి వెరైటీగా అన్ని చేసి పెడుతున్నాను వాడికి నచ్చినటువన్నీ. దాంట్లో ఇక్కడ శాండ్విచ్ అండ్ బర్గర్ అన్నమాట. శాండ్విచ్ కోసము ఇక్కడ నేను స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టఫ్ కోసం మనం ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. ఇంకా నా దగ్గర ఆ రోజు క్యారెట్ ఒకటే ఉన్నింది. మీరు బీన్స్ ఏ టైప్ వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు ఆవాలు వేసుకొని ఆనియన్ కట్ చేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర గరం మసాలా ధనియా పొడి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ ని బటర్ తో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోనే తవా పైన ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనకి ఎన్ని శాండ్విచ్లు కావాలో అన్ని పీసెస్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఫుల్ 1 ప్యాకెట్ అయితే శాండ్విచ్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మేము 4 members కాబట్టి 1 ప్యాకెట్ సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ని ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. స్టఫ్ మన ఇష్టం అండి, ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బ్రెడ్ మీద స్టఫ్ ని పెట్టుకున్న తర్వాత కెచప్ వేసుకుంటున్నాను. మన ఆప్షన్ అన్నమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, స్కిప్ చేసేయచ్చు. అయితే నెక్స్ట్ ఇంకో బ్రెడ్ పీస్ పెట్టుకుంటే ఎమ్మి శాండ్విచ్ అయితే హోమ్ మేడ్ అన్నమాట రెడీ అయిపోయింది. ఇది ఖుషి కోసం అన్నమాట. ఇంక ఇప్పుడు బర్గర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బర్గర్ కోసం నేను రౌండ్ బ్రెడ్ పీసెస్ అయితే తెచ్చుకున్నాను అనమాట. బన్ లాంటివి 5 తెచ్చుకున్నాను. ఇంక ఇప్పుడు దానికోసము కీరా ఆనియన్ టమాటో అయితే రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్నాను. స్టఫ్
కోసం మనము క్యారెట్ స్టఫ్ చేసుకున్నాం కదండి, దాంట్లోనే ఈవినింగ్ నేను పొటాటో బాయిల్ చేసి పెట్టాను కదా, అవి స్మాష్ చేసి ఆ క్యారెట్ స్టఫ్ లోనే ఈ పొటాటో స్టఫ్ వేసేసి మిక్స్ చేసుకునేసామన్నమాట. అంతే, ఈజీ. ఇంకా ఆ స్టఫ్ ని దీనికి ప్యాటీ లాగా యూస్ చేస్తున్నాను బర్గర్ కి. వెజిటేబుల్ బర్గర్ అన్నమాట. ఇలానే మనం చికెన్ బర్గర్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వెజిటేబుల్ బర్గర్ అయితే చేస్తున్నాను. ఇంక ఈ విధంగా అయితే పెట్టుకుంటాను అనమాట. కీరా, టమాటో, ఆనియన్ ముక్కలు పెట్టుకొని, కెచప్ మన ఆప్షన్ అనమాట, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, స్కిప్ చేసేయచ్చు. అంతే, ఎమ్మి ఎమ్మి ఇంట్లో చేసుకునే బర్గర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బర్గర్ తో పాటు ఆమ్లెట్ కూడా వేసాను, మోనాకి ఇష్టం అని. ఇంకా వీళ్ళకైతే పెట్టించాను, తిన్నారు. నిజంగా అండి చాలా బాగా వచ్చింది. ఇంకా ప్రైమ్ లో మూవీ పెట్టుకొని చూస్తూ ఎంజాయ్ అయితే చేసాము. అలా నాకు ఈవినింగ్ ఒక పార్సల్ అయితే వచ్చింది. ఏంటంటే నేను ఆన్లైన్ లో ఒక జ్యువెలరీ అయితే ఆర్డర్ పెట్టాను. ఇయర్ టాప్స్ అనమాట. ఇన్స్టా పేజ్ లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుందని. ప్రైస్ కి వర్తబుల్ అనమాట. క్వాలిటీ వైజ్ కూడా బాగుంది. నాకు ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ గా ఉందన్నమాట. బుట్టల్ టైపే కానీ లాంగ్ మిల్క్ లాగా వచ్చింది. ప్యూర్ వైట్ స్టోన్స్. ఈ మోడల్ అయితే నా దగ్గర లేదు వైట్ స్టోన్స్ లో, అందుకని తీసుకున్నాను. అండర్ బడ్జెట్ లో అనమాట. చాలా బాగా వచ్చాయి. మీకు నచ్చాయా? ఎలా ఉన్నాయి ఏంటి అనేదని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే సూపర్ గా నచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. గోల్డ్ లాగే అనమాట. చాలా బాగున్నాయి. డిఫరెంట్ మోడల్ అనమాట. ఈసారి పెట్టుకున్నప్పుడు లైవ్ లో ఒకసారి చూపిస్తాను. అవన్నమాట నేను తీసుకునింది. ఇంక ఇక్కడ నాకు కూల్ క్లైమేట్ కి పాలు తాగాలనిపించింది. నాకే కాదు, ఉజ్వల్ కి, మోహనాకు కూడా తాగాలనిపించింది. ఇంకా అందుకనేసని పాలు కాంచుకొని పాలైతే తాగుతున్నాము. ఇంకా ఆ డే అలా గడిచింది అనమాట. ఎమ్మీ రెసిపీస్ తో. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. వర్షం అయితే అస్సలు తగ్గలేదన్నమాట. కంటిన్యూగా పడుతూనే ఉంది. ఈ వర్షాల పుణ్యమా అని మేము డైలీ స్పెషల్ రెసిపీసే తిన్నామన్నమాట. ఇంకా పిల్లలకైతే స్కూల్ ఉంది. వాళ్ళకి స్కూల్ కి పంపించేసిన తర్వాత మోహన వస్తూ బ్రెడ్ అండ్ చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఆ రోజు లంచ్ కి నేను బ్రెడ్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రై, రసం అయితే పెట్టాను. ఎమ్మీగా ఉన్నాయన్నమాట రెసిపీస్ అయితే. వేడి అన్నంలో చికెన్ ఫ్రై అండ్ బ్రెడ్ ఫ్రై ఆనియన్ తో తింటుంటే అబ్బా ఆ లెవెలే వేరు. సూపర్ ఫీల్ అనమాట. ఇంకా అంతే, ఆ రోజు పెద్దగా ఏం షూట్ చేయలేదు. తినేసి పడుకునేసాం ఫుల్ గా. ఇంకా ఈవినింగ్ అయితే డాన్స్ క్లాస్ దగ్గరికి వచ్చాను. వర్షం అయితే ఆగిందనమాట. కానీ మళ్ళీ మబ్బులు చూసారా ఎలా కమ్మేసుకున్నాయో. వర్షం పడే సూచనలు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంటికెళ్లే లోపల వర్షం పడకుండా ఉంటే చాలు దేవుడా అని మొక్కుంటూ ఉన్నాను. కానీ ఏం చేద్దాం, అనుకున్నంత సేపు పట్టలేదు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చూసారా ఎంత వర్షం పడుతుందో. ఇంకా లోపలికి అయితే వచ్చి కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఖుషి అయితే డాన్స్ క్లాస్ లోనే ఉంది. ఫైనలీ డాన్స్ క్లాస్ అయితే అయిపోయింది. ఇంకా వర్షం కొద్దిగా ఆగిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయినాము. వెళ్లే దారిలో ఖుషి పానీపూరి తిందామ్మా, వర్షం పడి ఆగింది కదా, కూల్ క్లైమేట్ కి బాగుంటుందమ్మా వేడి పానీపూరి అనేసి అనింది. అందుకనేసని వెళ్లే దారిలోనే పానీపూరి దగ్గర అయితే ఆగాము. ఇంక ఇక్కడ మసాలా పూరి అయితే తీసుకున్నాము. ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇది మా ఇంటికి వెళ్లే దారిలో అంబేద్కర్ కాలనీ అనేసి ఉంటుంది. అక్కడ బండి మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ మసాలా పూరి వాళ్ళ దగ్గర అయితే. ఇంకోటి బైరాపట్టడ ఆర్చ్ దగ్గర అనమాట. అక్కడ కూడా బాగుంటుంది పానీపూరి అయితే. 2 ప్లేసెస్ లో ఎక్కువ తింటాం అనమాట. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. 2 days బట్టలు అనమాట. ఆరబెట్టి పెట్టాను. ఇంకా అవన్నీ మడత పెడతా ఉన్నాను. ఇలా కూర్చొని మడత పెడుతున్నానో లేదో, మోహనా చూసారా బేకరీ నుంచి ఇవైతే తీసుకొచ్చారు. ఈ కేక్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. బన్ కేక్స్, అదే అండి క్రీమ్ బన్ అండ్ జామ్ బన్ కేక్స్ అన్నమాట. చాలా ఇష్టం నాకు స్కూల్ డేస్ నుంచి ఇవైతే. మోహన అవైతే తీసుకొని వచ్చారు. వెంటనే ఆగలేకుండా అయితే తింటున్నాను. మీరు ఎంతమందికి ఇవంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇక్కడ ఖుషి అయితే మోహన బ్రెడ్ తెస్తే బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చింది అనమాట మోహనాకైతే. ఇంకా దాంతో పాటు ఉజ్వల్ అయితే బాయిల్డ్ ఎగ్స్ అయితే ప్రిపేర్ చేసి మీద పెప్పర్, సాల్ట్ అవి వేసుకొని వచ్చి ఎలా ఉంది టేస్ట్ చేయమ్మా అని చెప్తా ఉన్నాడు. దాంట్లో నేను యోక్ పాట్ తినను నాయన, ఎల్లోది బయటే పెట్టు అని చెప్తా ఉన్నాను. ఇక్కడ టేస్టింగ్ టైం అన్నమాట. చాలా బాగా అయితే చేసాడు కానీ కొద్దిగా సాల్ట్ ఎక్కువైంది.
అని చెప్తూ ఉంటే వినట్లేదు. లేదు మా నాకు సరిపోయింది. నీకే ఎక్కువ అనిపిస్తాందేమో ఒకసారి తిని చూడు మళ్ళీ అని చెప్పేసి బలవంతంగా పెడతా ఉన్నాడు. చూసారు ఏం ఏడిపిస్తా ఉన్నాడో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వర్షాల వల్ల ఎమ్మి ఎమ్మి రెసిపీస్ అయితే చేసుకొని తిన్నాము. ఫుల్ ఫన్ టైం అయితే స్పెండ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.